కట్టాలి అక్రమంగా తరలిస్తున్న ఇసుక దందాలను కట్టాలి అక్రమంగా తరలిస్తున్న ఇసుక దందాలను రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇసుక చాలా రాష్ట్రంలో లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే గతంలో ఎన్నికల ముందులో ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు హామీ ఏంటంటే మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తాం, అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తాం అని నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున 100 రోజులు పైబడినా సరే ఈ పాలనలో సుమారు ఇసుక లేక చాలామంది దాని మీద ఆధారం పడ్డ సుమారు 48 రకాల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేవలం ఇసుక లేకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒకటి గమనించాలి. మీరు ఏదైతే చెప్పారో దాన్నే అమలు చేయమని చెప్పేసి ఈ రోజున భవన నిర్మాణ కార్మిక సంఘం సిపిఎంగా అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున ఇసుక అనేది చాలా ప్రభుత్వ ఆదాయానికి చాలా వనరులు చేకూర్చే ఆదాయం. అదేంటంటే ఇసుక వల్ల అనేక కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ కూడా కొనుగోలు అవుతుంది. దానివల్ల ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా బాగా లబ్ధి చేకూరుతుందని చెప్పి చెబుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ తప్పు మీరు చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఆ ఇసుక కానీ ఇస్తే వీళ్ళ భవన నిర్మాణ కార్మికులు అప్పులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున మీరు ఒకటే చెప్తున్నారు, వరదలు వచ్చాయి, వరదల వల్ల లేట్ అవుతుందని. గత అధికారులు ఏం చేస్తున్నారండి, మీకు ప్రతిపాదన పంపిస్తారు కదా, వరదలు వస్తున్నాయని చెప్పి తెలుసు. కాబట్టి ఇసుక ఎక్కడైతే మెట్ట ప్రాంతంలో ఉన్నదో అక్కడ స్టోరేజ్ చేసుకొని ఆ రిచ్ల ద్వారాగా ఎవరైతే యాజమానులు కన్స్ట్రక్షన్కి అప్లికేషన్ పెట్టుకున్నారో దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా ఇసుకని ఇస్తున్నారు. కాబట్టి తక్షణమే వాళ్ళకి యాజమాన్యాలకు ఇసుకని ఉచితంగా సరఫరా చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ 6 ప్యాక్ 6 ప్యాక్ అని ఒకటి విడుదల చేసింది. దాంట్లో ఒకటి ఏంటంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, చాలా సంతోషం. అలాగే భవన నిర్మాణ కార్మికులకు కూడా గతంలో పెట్టుకున్న పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు ఏదైతే ఉన్నాయో అవి విడుదల చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ జిల్లాకు అయితే సుమారు 6,50,00,000 విడుదల చేస్తే వీళ్ళ పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ విడుదల అవుతాయని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. దాని వెంటనే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ తక్షణం ఏర్పాటు చేసి ఎవరైతే పాతవి కూడా కొత్త క్లెయిమ్లు కూడా తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒకసారి అండి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ సీఎంని మీరు ఏమి తెలియపరచలేదు? డిప్యూటీ సీఎం గారు అయితే ఎన్నికల ముందు అయితే చాలా విపరీతంగా ఈ నియోజకవర్గంలో తిరగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆ తిరిగిన తర్వాత ఒకసారి ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత మన పిఠాపురం నియోజకవర్గానికి రావడం జరిగింది. తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత పిఠాపురం మొగమే చూడటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరో ఇన్ఛార్జిని పెట్టారు, వాళ్ళేమో మనకేమో సమాధానం లేకుండా చేబోల్లో అక్కడ పెట్టి వెళ్ళి వింతపత్రం అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఆఫీస్ తీసుకోండి, పిఠాపురం హెడ్ క్వార్టర్లోనే ప్రజల సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ పట్టించుకోమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున లడ్డూ విషయం అది పబ్లిసిటీలోకి వస్తూ ఉన్నది. అయితే రాజకీయాలకి మతాలకి సంబంధం లేకుండా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారో ఆ సిట్ని కూడా ఈరోజు ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఒక సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో 2-3 రోజుల క్రితం మతాన్ని రాజకీయాలు తీసుకురావద్దని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా మంచి తీర్పు ఇచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. మేము కూడా సిపిఎం పార్టీకి అదే చెప్తా ఉన్నాం. ఈరోజు రాజకీయాలకు మతాలకి వేరువేరుగా చూడాలి. ఇది భారతదేశం లౌకిక దేశం కాబట్టి లౌకిక తత్వాన్ని కాపాడాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఇది